వరంగల్ జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో బాంబు పేలుస్తామని ఆగంతకులు ఈమెయిల్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజబుల్ బృందాలు కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేస్తున్నారు. గత నెల 26న కోర్టులో బాంబు పెట్టినట్లుగా బెదిరింపు మెయిల్ రాగా కోర్టు ప్రాంగణాన్ని తనిఖీలు చేసి ఫేక్ మెయిల్గా నిర్ధారించారు అధికారులు. తాజాగా మరోసారి కోర్టుకు బెదిరింపు మెయిల్ రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ బాంబు బెదిరింపుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కేకే. ఎస్ బలరాం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా కోర్టు బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి విషయం కలకలం రేపుతోంది, సంచలనం కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నెల రోజులు గడవక ముందుకి రెండోసారి వరంగల్ జిల్లా కోర్టు బాంబు బెదిరింపు సంబంధించినటువంటి హెచ్చరిక జారీ చేయడం అనేటువంటిది ఇప్పుడు అందరినీ కలవరానికి గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకి బాంబు పిలుస్తామని చెప్పి ఆగంతకులు ఒక మెయిల్ రూపం లోపల ఒక హెచ్చరిక జారీ చేశారు. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు సమాచారం అందుకొని ఆ కోర్టు ప్రాంగణంలోకి చేస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డాగ్ స్క్వాడ్, అదేవిధంగా బాంబు డిస్పోజల్ కు సంబంధించినటువంటి బృందాలు మొత్తం కోర్టు ప్రాంగణం అంతా కూడా, కోర్టు బిల్డింగ్స్ కావచ్చు, కోర్టు ప్రాంగణం అంతా కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తుంది. కోర్టు ప్రాంగణం లోపల ఎక్కడికక్కడ అడుగడుగునా తనిఖీలు నిర్వహించినప్పటికీ అంతా కూడా కోర్టు ప్రాంగణానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అక్కడికి వచ్చినటువంటి కోర్టు పని మీద వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్, కలవరానికి గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. గత నెల 26న కూడా ఇదే రీతి లోపల కోర్టుకి బాంబు పెట్టినట్టు ఆగంతకులు మొత్తం బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక చర్చ జరిగితే ఇప్పుడు 2 రోజులు గడవక ముందుకే మళ్ళీ బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి వార్త ప్రజలను కలిగింది. అప్పుడు కోర్టు ప్రాంగణాన్ని కూడా ఇదే రీతి లోపల పూర్తి స్థాయి లోపల తనిఖీలు నిర్వహించి అదొక ఫేక్ మెయిల్ గా పోలీసులు అప్పుడు నిర్ధారించారు. అదే ఇప్పుడు పునరావృతం అనేది మళ్ళీ కూడా అది ఫేక్ మెయిల్ గానే పోలీసులు నిర్ధారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే తరచూ వరంగల్ జిల్లాకు బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి మెయిల్స్ ఎందుకు వస్తున్నాయి, హెచ్చరికలు ఎందుకు వస్తాయి అనేటువంటి మొత్తం విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి వాతావరణం అయితే ఉంది. ఈ మధ్య కాలంలో వరంగల్ జిల్లా కోర్టుకి తరచూ బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి వ్యవహారం చర్చ జరుగుతుంది. అంటే కుమారస్వామి, దీనికి సంబంధించి విచారణ ఏ రకంగా సాగుతోంది? గతంలో కూడా ఇటువంటి ఫేక్ మెయిల్ రావడం, ఇప్పుడు మరోసారి రావడం, ఈ దిశగా పోలీసుల విచారణ ఏ రకంగా సాగుతోంది? మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ ప్రాంతానికి చెందినవి, ఈ దిశగా ఏమైనా విచారణ సాగుతోందా? ఎస్, అంటే వరుసగా నెల రోజులు గడవక ముందుకే రెండోసారి బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి మెయిల్ రావడం అనేటువంటి పోలీసులకు చాలా ప్రతిష్టాత్మకంగా మారినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. తన కామన్ ఇష్యూ అయితే వేరు, కానీ సాక్షాత్తు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ అదే వరంగల్ జిల్లా కోర్టుకే ఈ రకమైనటువంటి బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి మెయిల్స్ రావడం అనేటువంటి ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. దాన్ని పోలీసులు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ సైబర్ టీమ్స్ కూడా రంగంలోకి దించేటువంటి అవకాశం ఉంది. దీని మీద పోలీసులు కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అంటే ఇంటర్నల్ గా ఇప్పటి వరకైతే దాని మీద పూర్తి స్థాయి లోపల విచారణ కొనసాగుతుంది. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. దీన్ని సైబర్ టీం ఏదైతే ఉందో సైబర్ టీం పూర్తి స్థాయి లోపల ఈ మెయిల్స్ అనేటువంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి, ఏదైనా ఫేక్ మెయిల్స్ క్రియేట్ చేసి చేస్తున్నారా అనేటువంటి విషయాల మీద పూర్తిగా సమగ్రంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తరచూ జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి పోలీసు శాఖకి ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవహారం కాబట్టి పోలీసులు దాన్ని ఏదో ఒక రకంగా తేల్చాల్సినటువంటి అనివార్య పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.